డియర్ స్టూడెంట్స్, టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులకు ఈ వీడియో అనగా తెలుగు గ్రామర్ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే 2026 టెట్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. టెట్ ఎగ్జామ్కు మరి ఖచ్చితంగా తెలుగు గ్రామర్ గురించి మీరు మరి నేర్చుకోవాలని ఉంటే ఈ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రాగిణి ఎడ్యుకేషన్ ఛానల్కి. ఒక పద్యంలో పదాలు ఒకదానితో ఒకటి ఎలా కలుస్తాయో తెలుసా? ఇది అర్థమైతే అలంకారాలు చాలా ఈజీ. ఇది అర్థమైతే అలంకారాలు అనేది చాలా ఈజీగా నేర్చుకుంటారు. మరి ఇవాళ మనం ముక్త పద గ్రస్తాలంకారంని 1 నిమిషంలో నేర్చుకుందాం. ముక్త పద గ్రస్తాలంకారంని 1 నిమిషంలో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూసినట్టయితే ముక్త పద గ్రస్తాలంకారం అంటే ముక్త అంటే విడువబడిన, పద అంటే మాట, గ్రస్త అలంకారం అంటే ఇది అలంకారము. గ్రస్త అంటే తీసుకునబడిన, అంటే విడువబడినటువంటి మాటను తీసుకొనుట, విడువబడినటువంటి మాటను తీసుకొనుట. అంటే ఇక్కడ చూడండి, చక్కగా వివరణ అయితే ఇవ్వడం జరిగింది. నిర్వచనము: ఒక పద్యములో అన్ని పాదములలోనూ ముక్త పదాలు ఉండి ఆ ముక్త పదాలు పరస్పరం సంబంధం లేకుండా, చూడండి ఇక్కడ సంబంధం అనేది లేదు, ఇందులో మాత్రము సంబంధం అనేది లేదు. ఇక్కడ ఉదాహరణకు మరి ఇక్కడ పద్యము పాదాలు 4 ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ సంబంధం అనేది లేదు. ఒక పద్యంలో అన్ని పాదములలోనూ ముక్త పదాలు ఉన్నాయి కాబట్టి ఆ ముక్త పదాలు పరస్పరం సంబంధం లేకుండా స్వతంత్రంగా అర్థాన్ని అందించినప్పుడు దానినే ముక్త పద గ్రస్తాలంకారం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి టెట్ డిఎస్సిలో ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా వినండి. మీ యొక్క ఆలోచనను కామెంట్లో తెలియజేయండి. ఇక్కడ చూడండి, ఒక పద్యంలో అన్ని పాదములలో ముక్త పదాలు ఉండి ముక్త పదాలు పరస్పరం సంబంధం లేకుండా, ఎలాంటి సంబంధం అనేది ఇక్కడ లేదు. ఇది 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం అనేది ఉంది కదా, ఎలాంటి సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉన్నవి. ఇక్కడ చూడండి, ఉదాహరణకు స్వతంత్రంగా అర్థాన్ని అందించింది కాబట్టి దీనినే ముక్త పద గ్రస్తాలంకారము అని అంటారు. దీని రూపం ఏ విధంగా ఉంటుంది? ఒక పద్యంలో 4 పాదములలోనూ ముక్త పదాలు ఉండాలి. ఇక్కడ చూడండి, ఒక పద్యంలో రూపం ఏ విధంగా ఉంటుంది? ఒక పద్యంలో 4 పాదములలోనూ ముక్త పదాలు ఉండాలి.